హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. సో జనరల్గా ఇప్పుడు అంతా కూడా చదువులమైనటువంటి పరిస్థితి, అందులోనూ ఎడ్యుకేషన్ గురించి చాలామందికి పేరెంట్స్కి, ముఖ్యంగా స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్కి అవగాహన ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. అయితే ముఖ్యంగా స్టూడెంట్స్లోనే అవేర్నెస్ ఉంటున్నప్పటికీ కూడా పేరెంట్స్ మొండిగా అయితే ఇంజనీర్ లేదంటే డాక్టర్, ఇంకా ఇదే రోజుల్లో ఉన్నారా అంటే కొన్ని ప్రాంతాలు, అంటే సిటీస్లో అయితే కొంచెం ఎడ్యుకేషన్ గురించి అవేర్నెస్ వచ్చింది, కానీ రూరల్ ఏరియాస్లో ఇంకొంచెం బ్యాక్వర్డెడ్గానే ఉన్నారు. సో అటువంటి పేరెంట్స్ని, అటువంటి స్టూడెంట్స్ ఎడ్యుకేట్ చేయడానికి, అండ్ ముఖ్యంగా ఒక్క ఇంజనీరింగ్ అలాగే లేదంటే ఒక డాక్టరే కాదు, ఇంకా చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, చాలా గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి, కెరియర్లో కూడా చాలా స్ట్రెంగ్తన్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఈరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ అండ్ డాక్టర్స్ ఇంకా కెరియర్ ఆపర్చునిటీస్ సమాజంలో, మన సొసైటీలో ఏమున్నాయి, అవేంటి అనేది మీతో చెప్పడానికి నాకంటే క్లియర్గా రమేష్ గారు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సో ఎడ్యుకేషన్ కౌన్సిలర్. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందు రమేష్ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. వెరీ హార్టీ వెల్కమ్ సార్. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. అయితే ఎస్, నేను అన్నట్లుగా అయితే ఎంపీసీ, బైపీసీ ఇవి కామన్ సబ్జెక్ట్స్ +2లో. ఇవి అయిపోయిన తర్వాత అయితే ఇంజనీరింగ్ లేదా అటు డాక్టర్ సైడ్ వెళ్ళిపోతున్నారు, ఎంబీబీఎస్ సైడ్ వెళ్ళిపోవాలని అనుకుంటారు. సో వాటిల్లో ఏవైనా సీట్లు రాకపోతే డిసప్పాయింట్మెంట్ అయిపోతారు, డిస్కరేజ్ అయిపోతారు. సో ఆ తర్వాత ట్రామా, డిప్రెషన్, సో ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి స్టూడెంట్స్కి. ఈవెన్ పేరెంట్స్ కూడా చాలామంది స్టూడెంట్స్కి గైడ్ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. సో అందుకే ఇంకా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్. సో ఈ రెండే కాకుండా మా స్టూడెంట్స్ కోసం ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సస్టైన్ అవ్వడానికి ఇంకా ఏమేమి కోర్సెస్ ఉన్నాయి? ఇప్పుడు జనరల్గా మనకి మేజర్గా స్టూడెంట్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ 80% స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు. ఒక 20% డిప్లొమాకి వెళ్తారు, పాలిటెక్నిక్ డిప్లొమాకి. మళ్ళీ దాంట్లో కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ తీసుకుంటున్నారు, లేటరల్ ఎంట్రీకే వెళ్తారు. ఇంతకుముందు మేజర్గా మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇలాంటి డిప్లొమా కోర్సులు చదివే వాళ్ళు, కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ సిఎస్సిలోనే చదువుతున్నారు, డిప్లొమాస్లో కూడా. సో పర్టికులర్గా ఎంపీసీ అయిపోయిన తర్వాత మన వాళ్ళు మేజర్గా జేఈ రాస్తారు, అది నేషనల్ వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. తర్వాత తెలంగాణ, ఆంధ్రాలో వచ్చి ఈపీ శాట్, ఇంతకుముందు ఎంసెట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఈపీ శాట్ రాస్తున్నారు. దాని మెయిన్ గోల్ ఏంటి, ఎంపీసీ వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ జాయిన్ కావాలి. బైపీసీ వాళ్ళందరూ మళ్ళీ నేషనల్ వైడ్ అయితే నీట్ రాస్తారు. నీట్ రాసి అది క్వాలిఫై అయితే ఎంబీబీఎస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. మంచి ర్యాంకు, మంచి స్కోర్ వస్తే ఏ కేటగిరీలో సీట్ వస్తుంది. దానికంటే కొంచెం తక్కువ మార్క్స్ వస్తే బి కేటగిరీలో కూడా సీట్ రాలేని వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి సి కేటగిరీలో ట్రై చేస్తూ ఉంటారు. అది కూడా కాదు అంటే మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో ట్రై చేస్తారు. అది కాదంటే ఇంకా లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళ గోల్ ఏమో, డ్రీమ్ కనుక ఎంబీబీఎస్ అయితే కనుక మ్యాక్సిమం ఎంబీబీఎస్ వాళ్ళు, బైపీసీ వాళ్ళు ఎంబీబీఎస్కి ట్రై చేస్తారు. సో ఎంపీసీ వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉంటాయండి. బేసిక్గా 90% ఇంజనీరింగ్ అంటారు. ఇంజనీరింగ్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఒక 90% సిఎస్సిలో రిలేటెడ్ ఏఐ, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇలా కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ స్పెషలైజేషన్ తీసుకుంటారు. సో రూరల్లో ఉన్న పేరెంట్స్కి మళ్ళీ అక్కడ నార్మల్ డిగ్రీకి వెళ్ళిపోతూ ఉంటారు. బీఎస్సీ మ్యాథ్స్ అని, బీకామ్ అని, బీఏ అని. బీకామ్ అంటే వాళ్ళు చదివిన ఇంటర్మీడియట్ కోర్స్ రిలేటెడ్గా. సిఈసి వాళ్ళు మళ్ళీ బీకామ్కి, బీబీఏకి వెళ్తూ ఉంటారు. ఎంపీసీ వాళ్ళు వచ్చి మళ్ళీ బీఎస్సీ కంప్యూటర్స్ లేదంటే బీఎస్సీ మ్యాథ్స్ ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటారు. ఇవే కాకుండా కొన్ని వందల కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగే కాకుండా బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంది. దానికి కూడా నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, నాటా అని చెప్పేసి. అది 5 years కోర్సు. దానికి కూడా మంచి జాబ్స్ ఉంటాయి. అది కాదు అంటే బ్యాచులర్ ఆఫ్ డిజైన్ అని ఉంది. డిజైన్లో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ అని, ప్రోడక్ట్ డిజైన్ అని చెప్పేసి. ప్రోడక్ట్ డిజైన్ చాలా డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్లో. ఇప్పుడు మనం ఇక్కడ ఈ చైర్ మీద కూర్చున్నాం కదా, ఈ చైర్ డిజైన్ మీరు ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్స్ చాలా కొత్తగా ఉన్నాయి, నేనే వింటున్నా. కానీ ఇవి ఇంత కెరియర్ ఉంటుంది, ఇవి నేర్చుకుంటే ఈ ఒక సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇవి నేర్చుకుంటే ఇంత కెరియర్ ఉంటుంది. చాలా మంది ఇంజనీరింగే కాదు, +1 +2 స్టూడెంట్స్కి చాలా మందికి తెలియని కూడా తెలియదు, నాకు తెలుసు. ఇప్పుడు ఈ చైర్ ఉంది కదా, దీన్ని ప్రోడక్ట్ డిజైనర్ దాని సిస్టంలో డిజైన్ చేస్తాడు. మనకి ఈ షేప్లో వస్తుంది. ఇంకో షేప్లో కావాలంటే ఇంకో షేప్లో. ఫ్యూచర్లో ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీర్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో బీ డిజైన్ ఉంది,
ఇవి కాదు అంటే ఇంకా రకరకాల కోర్సెస్ ఉన్నాయండి. బీబీఏ బిజినెస్ మేనేజ్మెంట్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ ఏవియేషన్ కోర్సెస్ వచ్చినాయి, బీబీఏ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వచ్చింది రీసెంట్గా. మనకి ఎక్కడ చూసినా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ అనగానే డాక్టర్ ఒక్కడు అంతా హాస్పిటల్ మేనేజ్ చేయలేరు కదండి. కొన్ని వందల మంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళ డే టు యాక్టివిటీస్ కావచ్చు, ఇన్ అండ్ అవుట్ మొత్తం మేనేజ్ చేసే వాళ్ళు కూడా కావాలి. ఎంబీబీఎస్ చదివిన తర్వాత కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు ఎంబీఏలో. ఓకే. సో ద వే వీఆర్ థింకింగ్ అంటే ఒక ప్లాట్ఫామ్, ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి పెట్టారు. ఎంబీబీఎస్ బైపీసీ వాళ్ళు ఎంబీబీఎస్ చేయాలి, ఎంపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ చేయాలి అని. అది కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి అవుట్ ఆఫ్ ద వరల్డ్ బాక్స్కి వచ్చేసి వాళ్ళు ఇంజనీరింగే కాకుండా ఆర్కిటెక్చర్ కావచ్చు, డిజైన్ కావచ్చు, బీబీఏ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అని, రేడియాలజీ అని కరోనా తర్వాత వీటికి కూడా బాగా డిమాండ్ వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో బాగా అవసరమయ్యే సబ్జెక్టు బీఎస్సీ సైకాలజీ. చాలా అవసరం అనమాట. సైకోపాత్స్ ఎక్కువైపోతున్నారు కాబట్టి సో చాలా అవసరం ఆ కోర్సు. చాలామంది చదువుతున్నారు. ఎన్ఈపీ ప్రకారం 4 years కనుక బీఎస్సీ క్లినికల్ సైకాలజీ చదివితే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఆ కోర్స్కి బాగా డిమాండ్ ఉంది. దానికి చాలా తక్కువ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా వస్తున్నాయి. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా చదువుకోవచ్చు. చదువుకోవాలని ఒక ఇది ఉంటే, వాళ్ళకి ఆ కోరిక డిజైర్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఎలా అయినా చదువుకోవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ మాత్రమే ఇస్తుంది అని అనుకుంటారు. కానీ మీ దగ్గర మెరిట్ ఉండి మీకు చదువుకోవాలి అని ఉంటే నేషనల్ వైడ్ స్కాలర్షిప్స్ ఇచ్చే సంస్థలు కొన్ని వందలు ఉన్నాయండి. ప్రైవేట్ ఆర్గనైజేషన్ లైక్ టాటా కావచ్చు, రిలయన్స్ ఫౌండేషన్ కావచ్చు, వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు, ఏ కోర్స్ చదువుతున్నారు, మీ మెరిట్ ఏంటి, మీకు ఎందుకు స్కాలర్షిప్ ఇవ్వాలి, మీ ఫ్యామిలీ కండిషన్, ఇవన్నీ కూడా వాళ్ళకి అప్లై చేసుకోవాలి. సో దాని ద్వారా వాళ్ళు మంచి కోర్సెస్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో రమేష్ గారు, మీరు చెప్పడంలోనే చాలా చాలా కోర్సెస్ ఉన్నాయి, అది కూడా బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చేది, ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉన్న కోర్సెస్ గురించి చెప్పారు. సో ఇవే కాకుండా పర్టికులర్గా ఆర్కిటెక్చర్ కూడా మంచి, ఇప్పుడు సస్టైనబిలిటీకి అలాగే మంచి ఫేమ్తో పాటు మంచి కెరియర్ని కూడా ఇస్తున్నటువంటి కోర్సెస్లో ఆర్కిటెక్చర్ కూడా ఒక మంచి ఫీల్డ్. సో దాని గురించి ఏం చెప్తారు? మీరు ఒక 20 years బ్యాక్ మన హైటెక్ సిటీలో బిల్డింగ్ చూస్తే అన్నీ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి చూడండి, అన్ని డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్క షేప్లో ఉంటాయి. ఎందుకు? దానికి డిజైన్ ఇచ్చేవాళ్ళు ఆర్కిటెక్చర్ వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పుడు ఆర్కిటెక్చర్ వాళ్ళు డిజైన్ చేస్తే అది డిఫరెంట్గా ఉంటుంది. మనకి చూడడానికి ఒక బిల్డింగ్, ఇప్పుడు మనం జూబ్లీహిల్స్లో వెళ్తుంటే ఒక డైమండ్ షేప్ బిల్డింగ్ ఉంటుంది. సో దాన్ని మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. నార్మల్గా ఉండే బిల్డింగ్స్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. మీరు దుబాయ్, సింగపూర్ లాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు చాలా అడ్వాన్స్గా ఉంటారు మనకంటే వాళ్ళు. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉండడం, అదంతా కూడా చేయడం వల్ల చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా వస్తుంది. ఫ్యూచర్లో ఇంకా చాలా యూనిక్గా చేయబోతున్నారు. కాబట్టి ఈవెన్ మీరు తీసుకుంటే రీసెంట్గా పక్క స్టేట్లో క్యాపిటల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఐకానిక్గా ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా ఐకానిక్గా ఉండాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఈ ఐకానిక్గా చేసే వాళ్ళు ఎవరు? ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళ డిజైన్స్ అవన్నీ చేయగలరు. సో దానికి కూడా బాగా డిమాండ్ ఉంటుందండి. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అనే కాదు, ఇప్పుడు ఇది మీకు ప్రోడక్ట్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ ఇవన్నీ చెప్పాను కదా, అవి బ్యాచులర్ ఆఫ్ డిజైన్లో ఒక పార్ట్ అనమాట, ఒక కోర్సెస్, స్పెషలైజేషన్. ఇంజనీరింగ్లో ఎలా స్పెషలైజేషన్స్ ఉన్నాయో బ్యాచులర్ ఆఫ్ డిజైన్లో కూడా అలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. మీరు ఇందాక అడిగినట్టు ఏఐ గురించి అడిగారు. యాక్చువల్గా ఏఐ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఒక పార్ట్ అండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ చదువుకుంటే ఒక 2 years చదువుకున్న తర్వాత వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. నేను ఏ కోర్సులో అయితే బాగా చదవగలను, మ్యాథ్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటే ఏ తీసుకోవచ్చు, లేదంటే డేటా సైన్స్ తీసుకోవచ్చు. అది కొంచెం మ్యాథ్స్లో వీక్ ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకా బిజినెస్ మేనేజ్మెంట్ అని కూడా వచ్చింది. సో ఈ కోర్సెస్ తీసుకోవచ్చు. యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఇంజనీరింగ్ అనుకోగానే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, లేదంటే సివిల్, మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ ఇంతవరకు ఆలోచిస్తారు. కానీ 40 ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజెస్లోనే. ఏఐసిటీ అప్రూవ్డ్ కోర్సెస్, బయోటెక్నాలజీ కావచ్చు, బయో ఇన్ఫర్మేటిక్స్ కావచ్చు, కెమికల్ కావచ్చు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. ఇట్లా ఒక 40 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. బట్ మన వాళ్ళకి కనిపించేది ఓన్లీ సిఎస్సిలో మళ్ళీ ఏఐ రీసెంట్గా. సో అంటే ఓ 4 years తర్వాత వీళ్ళందరూ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్లేస్మెంట్స్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అవుతుంది కదా, ఆల్రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైతే డిఫరెంట్గా చూస్ చేసుకుంటారో వాళ్ళకే ఫ్యూచర్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మేము చదువుకునే రోజుల్లో అంటే ఒక 10-15 years బ్యాక్ వెళ్ళిపోతే బైపీసీ 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ, బైపీసీ అంటే ఎంపీసీ అయితే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, బైపీసీ అయితే ఒకటే ఉంటుంది. సో అంటే
అది అయితే ఎంబీబీఎస్కి వెళ్ళాలి, లేదంటే మిగతా కోర్సెస్ ఉన్నా కూడా అవి చాలా రేర్గా ఉంటాయి, నేర్చుకోవడానికి చాలా దూరాలు వెళ్ళాలి అనేటువంటి ఒక మీమాంసలో ఉండిపోయాం అప్పట్లో. సో అందుకే చాలామంది ఎంపీసీ, ఇప్పుడు నాలాగానే ఎంపీసీ తీసుకుని చదివిన వాళ్ళు ఉన్నాం, కెరియర్ ఆపర్చునిటీస్ ప్lenటీగా ఉంటాయని. సో బైపీసీ తీసుకున్న వాళ్ళకి అదర్ దాన్ ఎంబీబీఎస్ ఇప్పుడు అగ్రికల్చర్ సైన్స్ వచ్చేసింది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉన్నాయి, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. సో అలా నాలాగానే లేదంటే మేము ఆ రోజుల్లో ఉన్నటువంటి భ్రమలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఎంబీబీఎస్కి కాకుండా బైపీసీ వాళ్ళకి కొన్ని వందల కోర్సులు ఉన్నాయండి. మేజర్గా వీళ్ళు కొన్ని వందలే హోమియోపతి, ఆయుర్వేదిక్, వెటర్నరీ, అగ్రికల్చర్, ఫిషరీస్, ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయండి. హార్టికల్చరు, ఇవి కాకపోతే ఫిజియోథెరపీ కాకపోతే బీఫార్మసీ కాకపోతే ఫార్మ్ డి అని చెప్పేసి డాక్టర్ ఫార్మ్ 6 years కోర్స్. అది ఇది కాదు అంటే కరోనా తర్వాత బీఎస్సీ రేడియాలజీకి, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్కి చాలా డిమాండ్ వచ్చింది. బీఎస్సీలో చాలా కోర్సెస్ ఉన్నాయి, దాన్ని అలైడ్ సైన్స్ కోర్సెస్ అంటారు. దానికి చాలా డిమాండ్ ఉంది. అండ్ ఆ కోర్స్ చదివిన వాళ్ళకి కూడా ఇమీడియట్గా జాబ్స్ వస్తాయి, వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. స్కిల్ ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, దాంట్లో స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉంది. బట్ మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కార్పొరేట్ హాస్పిటల్లో నార్త్ ఇండియా స్టాఫ్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మన వాళ్ళు చదవట్లేదు, చిన్న జాబులు మేము చేయము, పెద్ద జాబులు కావాలి అని కూర్చుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. బీఎస్సీ రేడియాలజీ మీద కూడా మంచి సాలరీస్ వస్తాయి. సో ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయండి బైపీసీ వాళ్ళకి. బైపీసీ వాళ్ళు బీబీఏ కూడా చదువుకోవచ్చు. రీసెంట్గా ఇప్పుడు మేము రిప్రజెంట్ చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అని చెప్పేసి బైపీసీ వాళ్ళకి కూడా ఒక బ్రిడ్జ్ కోర్స్ పెట్టి ఇంజనీరింగ్ ఇస్తున్నారు. ఇంజనీరింగ్ వితౌట్ ఎంపీసీ వాళ్ళకి 10th వరకు మ్యాథ్స్ ఉండిద్దండి ఆల్రెడీ. మళ్ళీ వాళ్ళకి ఒక 60 hours మ్యాథ్స్ క్లాసెస్ పెడతారు, దాన్ని బ్రిడ్జ్ కోర్స్ అంటారు. ఆ బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి ఇంజనీరింగ్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బ్రిడ్జ్ కోర్స్ బేస్ మీద ఎందుకంటే ఇప్పుడు నీట్ రాస్తాడు ఆయన, 2-3 times లాంగ్ టర్మ్ కూడా వెళ్తాడు, సీట్ రాదు, మళ్ళీ అబ్రాడో ఎక్కడికో వెళ్ళి ఎంబీబీఎస్ చదివితే 6-7 years అయిపోతుంది, అండ్ చాలా మనీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. అదే ఈ కోర్స్ చేస్తే 3-4 yearsలో జాబ్ వచ్చేస్తుంది, సెటిల్ అయిపోతారు కదా, ఫీజు కూడా తక్కువ ఉంటుంది ఇంజనీరింగ్కి. సో అట్లా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి. అంటే దాని మీద రీసెర్చ్ చేయాలి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఆయన చదవగలడా లేదా, అండ్ పేరెంట్ కూడా దాని గురించి ఎంక్వైరీ చేయాలి. ఈ కోర్స్ మా బాబు చేస్తే ఫ్యూచర్ ఉంటుందా ఉండదా, జాబ్స్ ఏమైనా ఉన్నాయా లేవా. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ అమ్మాయి, పలానా కోర్సు పలానా కాలేజ్ చదివితే జాబ్ వచ్చింది అని చెప్పి ఆలోచిస్తారు. కానీ వీళ్ళు పాస్ అయ్యేది 2029లోనో 30లోనో. అప్పుడు ఈ కోర్స్కి డిమాండ్ ఉంటుందా ఉండదా, అసలు జాబ్స్ ఉంటాయి ఉండవా, ఫ్యూచర్లో మార్కెట్ ఎలా ఉంటుందో కూడా చిన్న రీసెర్చ్ చేయాలన్నమాట. సార్ మీరు అడిగితే ఈ క్వశ్చన్, అంటే మీరు ఇప్పుడు ఇది చెప్తే నాకు ఈ క్వశ్చన్ గుర్తొచ్చింది. దట్ ఇప్పుడు ఎంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నా అతను ప్రొడక్ట్ అయ్యి బయటకు వచ్చేసరికి, తను ప్రొడ్యూస్ అయ్యి కాలేజ్ నుంచి బయటకు వచ్చేసరికి ఆ ప్రొడక్ట్ పనిచేస్తుందా, ఎక్స్పైర్ అయిపోయిందా అనేది కూడా చాలా బాగా ఆలోచించాల్సిన పరిస్థితి. సో ఈ రోజుల్లో అసలు ఒక ప్రోడక్ట్కి లైఫ్ టైం ఎంత ఉంది అంటే, ఒక పర్టికులర్ కోర్స్కి లైఫ్ టైం ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అది చెప్పలేము సార్. బేసిక్ డిగ్రీ అయితే నీడ్, బట్ దాంతో పాటు వాళ్ళు ఏంటంటే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. ఇంతకుముందు డిగ్రీ వస్తే ఏదో ఒక జాబ్ అని వచ్చేది. ఇప్పుడు డిగ్రీ ఎవరు చూడట్లేదు, నీ దగ్గర ఏం స్కిల్ ఉంది, నీకేమొచ్చు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కొన్ని లక్షల మంది చదువుతున్నారు, నీకెందుకు జాబ్ ఇవ్వాలి? అందరికీ కోడింగ్ వచ్చు, అందరికీ జావా వచ్చు, అందరికీ అన్నీ వచ్చు, అందరికీ ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఇంతకుముందు అంటే రూరల్ ఏరియాలో ఇంగ్లీష్ చదువుకోలేదు, అర్బన్లో చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, వాళ్ళకి తొందరగా జాబ్ వస్తుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు రూరల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగానే ఉంటున్నాయి, వాళ్ళకి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. బట్ ఇంతమందికి రిక్వైర్మెంట్ లేదు కదా, ఇంతమందికి జాబ్స్ ఇవ్వలేరు కదా కంపెనీ. స్కిల్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. నీ దగ్గర ఏం స్కిల్ ఉంది, నీకేమైనా ఎక్స్ట్రా లాంగ్వేజ్ వచ్చా, నువ్వేమైనా ఇంటర్న్షిప్ చేసావా, నీకేమైనా పోనీ జర్మన్ కానీ ఫ్రెంచ్ కానీ స్పానిష్ కానీ ఇట్లా ఏమైనా లాంగ్వేజ్ నేర్చుకున్నావా? ఏం నేర్చుకోలేదు. 4 years టైం పాస్ చేసి జాబ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు day 1 నుంచి ఏదో ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్చుకో. ఇప్పుడు రీసెంట్ డేస్లో ఐఐటి మద్రాస్ వాళ్ళు బిఎస్ అనే ఒక కోర్స్ కూడా ఇస్తున్నారు. చాలామంది హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతూనే ఆ బిఎస్ ఆన్లైన్లో చదువుతున్నారు. మద్రాస్ ఐఐటి ఇస్తుంది. అది నీకు యాడ్ ఆన్ అవుతుంది, నీ రెజ్యూమేలో ఉన్నప్పుడు నీకు జాబ్ రావడానికి, నీకు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఈజీ అవుతుంది. అట్లా కొంచెం ఇప్పుడు 2025లో ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఏ కోర్స్ జాయిన్ అవుతున్న స్టూడెంట్ అయినా ఒక 2 hours ఎక్స్ట్రా కష్టపడాలి, ఏదో ఒక ఎక్స్ట్రా సర్టిఫికేషన్ కోర్స్ చేయాలి, ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అప్పుడే వాళ్ళు 2029లో కానీ 30లో కానీ మంచి జాబ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. లేకపోతే మళ్ళీ అమీర్పేట వెళ్ళి కోర్సులు నేర్చుకోవాలి. సూపర్. 2025లో మనం ఉన్నాం. ఎస్.
ఒక డికేడ్కి బ్యాక్కి వెళ్తే Yes. అంటే 2015లో పరిస్థితిని మనం చూసాం, ఎస్ 2005లో ఉన్న సిచ్యువేషన్ మనం చూసాం. Yes. 2005లో ఒక చిన్న టాటా ఫోన్ ఉంటే ఆ అవును. చేతుల్లో చాలా గొప్ప. ఎస్ సో 2015కి వచ్చేసరికి అది 3G దాకా వచ్చింది. అవును 3G 4G అప్పుడప్పుడే అవుతుంది. ఎస్ ఇప్పుడు 5G 6G కూడా కొన్ని కంట్రీస్లో 6G వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ అవర్ హ్యాండ్స్, మన Yes, చేతుల్లో under tips, జరుగుతోంది, అండర్ టిప్స్లో నడుస్తున్నాయి. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. సో ఇప్పుడు డికేడ్స్ పట్టట్లేదు, అవును. ఇయర్సే పడుతుంది. ఇయర్స్ కూడా కాదండి, ఎవ్రీ మంత్కి టెక్నాలజీ Every month కి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూసిన టెక్నాలజీ నెక్స్ట్ 6 months ఉండదు. కొన్నిసార్లు కంపెనీలే వాటిని ఫేస్ చేయలేవు. పెద్ద అవును. కంపెనీస్ ఎంఎన్సీలు కూడా వస్తున్న టెక్నాలజీ చేంజెస్ని Yes. వాళ్ళు ఫేస్ చేయలేరు. రమేష్ గారు, లే ఆఫ్స్ చూస్తున్నాం, అవును. నెంబర్ ఆఫ్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. Yes, పెద్ద yes. పెద్ద కంపెనీసే లే ఆఫ్స్ చేస్తున్నాయి. Yes. సో ఇప్పటికీ కూడా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పటికీ కూడా హ్యాపీ డే సినిమాలు చూసి, కేరింత మూవీ చూసి, ఇలాంటి కొన్ని సినిమాలు చూసేసి ఇంజనీరింగ్ అంటే ఒక 4 ఏళ్ళు జాయ్ఫుల్గా వెళ్ళి ఎంజాయ్ చేసేసి అటు ఇటు తిరిగేసి లాస్ట్లో ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయిపోయి బయటకు వచ్చేసి ఒక జాబ్ కొట్టేస్తే ఆస్ట్రేలియానో యూకేనో యూఎస్ఓ ఎటో వెళ్తాము, జాబ్ కొట్టేస్తాం, సెటిల్ అవుతామని భ్రమలో ఉండే వాళ్ళకి, అటువంటి స్టూడెంట్స్కి నెక్స్ట్ 4 yearsలో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు ఆ థింకింగ్లోంచి పేరెంట్స్ బయటకు వచ్చారండి. ఇంజనీరింగే కాకుండా వేరే వేరే స్ట్రీమ్స్లో కూడా జాయిన్ చేస్తూనే ఉన్నారు, పిల్లలు వెళ్తూనే ఉన్నారు. కొంచెం అవగాహన ఉన్న పేరెంట్స్ అయితే, అవగాహన లేని పేరెంట్స్ స్టిల్ అదే ఎంసెట్ రాయడము, అదే ఇంజనీరింగ్కి వెళ్ళడము, ఇంజనీరింగ్ అయిపోయినాక చూసుకుందాంలే అంటున్నారు. ఇంజనీరింగ్ అయిపోయేసరికి 4 years పడుతుంది. ఆ 4 yearsని వాళ్ళు వెనక్కి తీసుకురాలేరు. ఈయన ఆ కోర్స్ చదవలేకపోయినా, ఆ పర్టికులర్ కాలేజీలో వాళ్ళు ప్రాపర్గా ఈయనకు చదువు చెప్పకపోయినా, ఆ కాలేజీలో ఫెసిలిటీస్ లేకపోయినా, ఏదో ఒక డిగ్రీ వస్తుందేమో, బట్ ఆ డిగ్రీతో ఏమవుతుంది, నీ దగ్గర స్కిల్స్ లేనప్పుడు ఒక సర్టిఫికేట్ తప్పితే ఏది ఎస్ నేనేం చెప్తా అంటే 1 year గ్యాప్ అయినా తీసుకో, ప్రాపర్ కాలేజ్లో జాయిన్ అవ్వు. నువ్వు బీకామ్ జాయిన్ అయినా కానీ హెచ్సియూలోనో ఓయూలోనో జాయిన్ అయితే నీకు ప్రాపర్ జాబ్ వస్తుంది. అలాంటిది ఒక నార్మల్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యి బీకామ్ సర్టిఫికేట్ తీసుకొని ఏం చేస్తావు, నీకేం రావు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, అప్పుడు ఏం చేస్తావు, డిగ్రీ ఉంటుంది, జాబ్ ఇవ్వరు, ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తారు? ఎక్స్పీరియన్స్ 1 or 2 years గ్యాప్ వస్తుంది, గ్యాప్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ అడుగుతారు, నీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, అప్పుడు మళ్ళీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ ట్రై చేస్తావు, పెట్టిన తర్వాత జాబ్ వస్తుంది, దాన్ని అక్కడ నువ్వు ఆ ఎక్స్పీరియన్స్కి అనుకూలంగా పని చేయలేకపోతే వాళ్ళు కూడా 6 months చూస్తారు, తీసేస్తారు కదా. సో పిల్లలు ఫస్ట్ ఇయర్ నుంచే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు స్కిల్స్, సర్టిఫికేషన్ కోర్సెస్ ఆన్లైన్లో, ఇప్పుడు ఐఐటి వాళ్ళు, IIIT వాళ్ళు కూడా ఏఐ, డేటా సైన్స్, ఇట్లా ప్రతి స్పెషలైజేషన్ మీద సర్టిఫికేషన్ కోర్సెస్ ఇస్తున్నారు. కొన్ని ఫ్రీగానే ఇస్తారు. ఆ కోర్సెస్ నేర్చుకోవాలి. బట్ మన వాళ్ళు అవన్నీ చేయరు. 3 years అవుతారు, 4th yearలో ఏదో ఒక డమ్మీ ప్రాజెక్టో డమ్మీ ఇంటర్న్షిప్ పెట్టేస్తారు, పాస్ అయిపోతారు, తర్వాత ప్లేస్మెంట్ అడుగుతారు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్నట్టు 2029లో ప్లేస్మెంట్స్ ఉండవండి. క్యాంపస్కి రావడాలు, రిక్రూట్ చేసుకోవడాలు ఇవన్నీ ఉండవు. అప్పటికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, అంతా ఆన్లైన్లోనే అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలా కంపెనీస్ ఆన్లైన్లోనే ఫ్రెషర్స్కి ఎగ్జామ్స్ పెట్టి, నువ్వు ఏ కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ ఎంట్రన్స్, ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి మైసూర్లో క్యాంపస్ ఉంది, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు, అక్కడ వాళ్ళు జాబ్ ఇచ్చేస్తారు. సో నీ దగ్గర స్కిల్స్ ఉంటే, నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే జాబ్ ఎలా అయినా వస్తుంది అండి. నువ్వు ఎక్కడ చదువుతున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. పలానా ఎక్స్ కాలేజ్లో చదివితేనే జాబ్ వచ్చిద్ది, పలానా వై కాలేజ్లోనే చదివితే జాబ్ రాదు అనేది ఏం లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ స్టూడెంట్ కూడా. కాలేజ్ 40% 50% ఇస్తుందండి, రిమైనింగ్ అంతా స్టూడెంట్ చేతిలోనే ఉంటుంది. చదువుకోవాలి. అండ్ పేరెంట్ కూడా మానిటర్ చేయాలి. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, మేము ఫీజు కట్టేసాం, మా పని అయిపోయిందని వదిలేస్తారు. అలా కాకుండా అసలు మా వాడు కాలేజ్కి వెళ్తున్నాడా లేదా, వెళ్తే ఫస్ట్ సెమిస్టర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, సెకండ్ సెమ్కి పెరిగిందా తగ్గిందా, ఫస్ట్ సెమ్లో అటెండెన్స్ ఎంత ఉంది, సెకండ్ సెమ్లో ఎంత ఉంది చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళి మావాడి కండక్ట్ ఎలా ఉంది అని కూడా అడగాలి. చదువు ఒకటే కాదు, ఇప్పుడు ఈ జెన్జీ కిడ్స్ని హ్యాండిల్ చేయడం ప్రొఫెసర్స్ వల్ల కూడా కావట్లేదు. వాళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేసారు. కొన్ని చోట్ల ప్రొఫెసర్స్నే కొడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో వీళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి పిల్లలకి ఇంట్లో చిన్నప్పటి నుంచి. ఏదైనా ఒక పేరెంటింగ్, గుడ్ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, కీ రోల్, చాలా ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్ కంటే కూడా అది చాలా ఇంపార్టెంట్. సో బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు ఎప్పుడు మన ముందు ఒకలాగా, మన ముందు ఉన్నట్టే బయట ఉంటారు అనుకోవడం తప్పు. షేడ్స్ ఉంటాయి. మన ముందు ఎలా ఉన్నారు, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు అబ్జర్వ్ చేస్తారు. ఎస్. సో ఇప్పుడు ఏమైందంటే అండి, పాకెట్ మనీ కూడా ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేస్తున్నారు పేరెంట్స్. పిల్లలు వాళ్ళ ఖర్చులు ఉంటాయేమో అని ఇస్తున్నారు, కానీ వాళ్ళు దేనికి స్పెండ్ చేస్తున్నారో చూడట్లేదు. సో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చాలా ఇండియా ఈజ్ హ్యావింగ్ ఎ గ్రేట్ నెంబర్ ఆఫ్ యూత్, మ్యాన్ పవర్ చాలా ఉంది. బట్ కాకపోతే ఇదివరకు స్టూడెంట్స్కి లేదంటే గ్రాడ్యుయేట్స్కి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కింద
మనకి స్కిల్ సెట్ చూస్తున్నారు. అవును. సో అందుకే ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా స్కిల్డ్ యూనివర్సిటీస్ Yes. లేదా స్కిల్ యూనివర్సిటీ స్కిల్ క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న పరిస్థితి. ఎస్ సో రాను రాను యూత్ మ్యాన్ పవర్ యూత్ పరంగా పెరుగుతుంది కానీ స్కిల్ పరంగా పెరగట్లేదు. ఎస్ సో దానికి యూత్ ఎంత కృతనిశ్చయంతో ముందుకెళ్తే, డెడికేటెడ్గా ముందుకెళ్తే పని అవుతుంది. సార్ ముఖ్యంగా ఇక్కడ స్కిల్స్ పెంచుకోవడానికి పేరెంట్స్ కూడా సహకరించాలి. వాళ్ళకి పేరెంట్స్కి ఆల్రెడీ ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ కూడా, అంటే మా పేరెంట్స్ ఏజ్ టైంలో వాళ్ళు పెద్దగా చదువుకోలేదు, వాళ్ళకి ఏమీ తెలియదు. అవును. ఇప్పుడున్న పేరెంట్స్ మీ బ్రదరో మా బ్రదరో 40-45 ఇయర్స్ ఏజ్ వాళ్ళే ఉంటారు. అవును. వాళ్ళు ఆల్రెడీ మినిమం డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ చదివి ఉంటారు. సో వాళ్ళు యూట్యూబ్లోనో అక్కడక్కడ గూగుల్లోనో రీసెర్చ్ చేసి చెప్తారు. కానీ మనం విన్నట్టు మన పేరెంట్స్ మాట ఇప్పుడున్న కిడ్స్ ఇప్పుడు పేరెంట్స్ మాట వినట్లేదు. అవును. నా ఫ్రెండ్ చెప్పాడు, మీకేం తెలియదు, నేను చెప్తున్నా వినండి అనే టైప్లో పిల్లలు మాట్లాడుతున్నారు. చాలామంది పేరెంట్స్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, మా వాడు వినట్లేదు సార్, ఆ కాలేజీలోనే జాయిన్ అవుతా అంటున్నాడు, ఆ కోర్సే జాయిన్ అవుతా అంటున్నాడు, అట్లా కొంతమంది మొండిగా ఉండేవాళ్ళు ఉంటారు. బట్ అదొక 10%. రిమైనింగ్ 90% ఇంజనీరింగ్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్లో డెసిషన్ మేకర్ పేరెంట్ అండి. సో అక్కడ వాళ్ళు కనుక కొంచెం కరెక్ట్ డెసిషన్ తీసుకొని కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఆ కోర్స్ ఫ్యూచర్ ఏంటి, ఆ కాలేజ్ ఎలా ఉంది, ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు, అది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది కూడా చూసుకోవాలి హిస్టరీ. ఎందుకంటే చాలామంది ఏదో కాలేజ్ పెట్టేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేస్తారో అవి డెలివరీ చేయరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కానీ టీచింగ్ ఫ్యాకల్టీ ఉండదు. అంటే ఇక్కడ మీరు ఫ్యాకల్టీ, ట్రైన్డ్ ఫ్యాకల్టీ, ప్రాపర్ అంటే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ దొరకడం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నాక ఏఐ స్పెషలైజేషన్ గురించి చెప్పారు. నేను ఆ క్వశ్చన్ అడుగుదామని పర్టికులర్గా ఏఐ స్పెషలైజేషన్స్ అడిగా. ఎందుకంటే బికాస్ అసలు ఇండియాలో ఉన్న ఫ్యాకల్టీ ఎంత ఏఐ మీద, ఏఐ ఎప్పుడు పుట్టింది, మనకున్న ఫ్యాకల్టీ ఆ ఏఐని ఫుల్ గా ఎవరు ట్రైనింగ్ తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరు ఫుల్లీ స్కిల్డ్ ఉన్నారు, వీళ్ళు కాలేజెస్ పెట్టేస్తున్నారు, కాలేజెస్ లో సపరేట్ గా కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఓ సబ్జెక్ట్ అది మనం పేరెంట్స్కి చెప్తే వినట్లేదండి. ఎంతసేపు ఏఐ డేటా సైన్స్ అంటారు కానీ ప్రాపర్ ఇంజనీరింగ్ కాలేజ్లో యూనివర్సిటీస్లో ఏఐకి సంబంధించిన ఫ్యాకల్టీ లేరండి అని చెప్పినా వాళ్ళు వినట్లేదు. నార్మల్ ఫ్యాకల్టీకే వాళ్ళు ఏఐ మీద ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళతోనే టీచ్ చేయిస్తున్నారు. బట్ ప్రాపర్ XYZ నేర్చుకున్న వాళ్ళు ఇవ్వాల్సిన ట్రైనింగ్ QSR దగ్గర అక్కడదే ఆగిపోయి వాళ్ళు ABC నేర్పిస్తున్నారు. దట్స్ ఇట్. సో ఫ్యాకల్టీ ఏఐ ప్రాపర్ ఏఐ వచ్చిన వాళ్ళు టీచ్ చేయాలంటే వాళ్ళు 3-4 lakhs ఛార్జ్ చేస్తారు పర్ మంత్. వీళ్ళు ఇచ్చే శాలరీస్కి వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ రారు. అండ్ అంత నాలెడ్జ్ ఉన్న ఏఐ ఇంజనీర్ కానీ ఏఐ వచ్చిన వాళ్ళు ఫ్యాకల్టీ అసలు వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే మంచి మంచి ప్యాకేజ్ పని చేసుకుంటారు, ఇంజనీరింగ్ కాలేజ్కి రారు వాళ్ళు. ఇండియాలో ప్రాపర్ ఏఐ గురించి నేర్పించేటువంటి ఫ్యాకల్టీ ఉన్న కాలేజెస్ ఎన్ని ఉంటాయి? ఒక వేళ మీద లెక్క పెట్టే అవకాశం ఉంటుందా? 10%. 90% కాలేజ్లో ఏఐకి సంబంధించిన వాళ్ళు లేరు. 10% ఉంటారండి అంతే. సో 10% ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి NAAC అక్రిడిటెడ్ A++ కాలేజెస్లో కూడా 10% మాత్రమే ఏఐ గురించి పూర్తిగా స్కిల్డ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉంటుంది. సో వాళ్ళు టీచ్ చేస్తేనే అట్లీస్ట్ మీరు ఒక 50% ఆఫ్ దట్ నాలెడ్జ్ అక్వైర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్ ఈ AI/ML లేదంటే AI డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవి వినేసి, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవి వినేసి ఇవేవో కొత్తగా ఉన్నాయి, చాలా ట్రెండీగా ఉన్నాయి, ఈ సబ్జెక్ట్స్ నేర్చుకుంటే ఇది అవుతాయి అని ఆ భ్రమలో ఏదో ఒక రోడ్ సైడ్ కాలేజ్ లేదంటే మన ఊర్లో ఉన్న కాలేజ్లోనో జాయిన్ చేసేసి అక్కడ సబ్జెక్ట్ ఉంది నేర్చేసుకో అని పంపించేస్తున్నారు చాలామంది. సో అటువంటి పేరెంట్స్కి ఈ విషయం తెలియాలనే పర్టికులర్గా అడిగారు. సో ఇప్పుడు ఈ ఇయర్ ఎవరైతే 2025లో ఇంజనీరింగ్ CSE కాకుండా ECE, మెకానికల్, సివిల్, EEE, కెమికల్, బయోమెడికల్, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ చూస్ చేసుకుంటారో వాళ్ళకి 2029 తర్వాత మంచి జాబ్స్ వస్తాయి, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి ఈ స్పెషలైజేషన్స్ పెద్దగా ఎవరు జాయిన్ అవ్వట్లేదు, ఈ ఇయర్ కూడా ఎవరు జాయిన్ గారు. బట్ ఎవరైతే జాయిన్ అవుతారో ఇండస్ట్రీ నీడ్ ఉందండి. అందరూ స్టార్టప్స్ అంటారు, అందరూ కంపెనీలు పెడితే కంపెనీలో పనిచేసేవాడు ఎవడండి? స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండాలి కదా. ఇప్పుడు మన దగ్గర వెల్డింగ్ చేసే వాళ్ళు దొరకరు, నార్త్ ఇండియా నుంచి వస్తాడు, ప్రతి దానికి నార్త్ ఇండియా నుంచి వస్తారు, వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోరు, వాళ్ళు ప్రతిదీ చదువుతారు. మన దగ్గర ఓన్లీ CSE
చదువుతున్నారు. సో అందరూ స్టార్టప్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు అయితే ఈ వ్యవస్థ అంతా నడవాలి అంటే ఎలా నడుస్తుందండి? అందరూ అవసరమే కదా అన్ని ఎగ్జాక్ట్లీ జాబ్స్. సో రమేష్ గారు పర్టికులర్గా జెన్జీని మీరు చూసినంతగా, మీరు రెగ్యులర్గా చూస్తున్నంతగా మేము ఎవరో చూడం. సో మీరే ఎక్కువ విట్నెస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ని మీరు బాగా చూస్తున్నారు కాబట్టి, సో ఒక 4 years తర్వాత 2029లో జెన్జీ ఎలా ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్? సార్ వాళ్ళు కొంచెం వాళ్ళ మీదే కదా డిపెండ్ అయి ఉంది. వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉంటారు. వాళ్ళకి కొంచెం తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి టెక్నాలజీ నేర్చుకుంటూ చదువుకుంటూ వచ్చారు. మనం ఒక స్టేజ్కి వచ్చాక టెక్నాలజీ నేర్చుకున్నాం, ఫోన్లు కావచ్చు, ఇంకేదన్నా సిస్టమ్ కంప్యూటర్ కావచ్చు. వాళ్ళు చిన్నప్పటి నుంచి బై బర్త్ టెక్నాలజీని చూసుకుంటూ వచ్చారు. వాళ్ళకంటే మనకంటే కొంచెం అడ్వాన్స్డ్ నాలెడ్జే ఉంటుంది. ఈవెన్ వాళ్ళ స్కూలింగ్లో కూడా చాలా మంచి టీచర్స్ చెప్పడము, మంచి మంచి సబ్జెక్ట్స్ చదువుకోవడం, వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చినాయి. మనం చదువుకున్నప్పుడు లేని ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళకి వచ్చేసినాయి ఇప్పుడు. బట్ వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయగలిగే మెంటార్ కానీ పేరెంట్స్ కానీ ఉంటే కనుక వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారండి. వాళ్ళని మనం ఏ వేలో డ్రైవ్ చేస్తున్నాం అనేది, ఆ ఫ్యాకల్టీ, వాళ్ళ కాలేజ్ ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తే అలా వాళ్ళు ఇది అవుతారు. సో కొంచెం ఫ్రీడమ్ ఎక్కువైన వాళ్ళు 10% ఎక్కడైనా కొంచెం ఎంటర్టైన్మెంట్కి వాళ్ళకి అప్పుడే ఫ్రీడమ్ వస్తుంది. ఇంటర్మీడియట్ అయిపోయి అప్పటి వరకు కొంచెం ఒక కేజ్ లాగా ఉంటారు. సో ఒకసారిగా ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రీడమ్ వచ్చినప్పుడు 10% కొంచెం ఇది అవుతూ ఉంటారు. మిగతా 90% వాళ్ళ ఫోకస్ అంతా కూడా చదువుకోవడానికి, మంచి ప్లేస్మెంట్ తీసుకోవాలి, లేదంటే ఏదో ఒక స్టార్టప్ చేయాలి అనే ఉంటుందండి. ఎందుకంటే 80% రూరల్ నుంచి మధ్యతరగతి నుంచి వచ్చే వాళ్ళే ఉంటారు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు. డబ్బులు ఉన్నవాడు ఎవడు ఇంజనీరింగ్ చదవడండి. వాడు BBA చదివి మళ్ళీ వాడి కంపెనీ చూసుకోవాలి, MBA చేసి మళ్ళీ వాడి కంపెనీ రన్ చేయాలి. 4 years వేస్ట్ చేయాలని ఎవరు అనుకోరు. మన వాళ్ళు మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఇంజనీరింగ్ చదువుతారు. ఒక నార్మల్ ఆటో డ్రైవర్ కూడా ఇవాళ వాళ్ళ కొడుకుని ఇంజనీరింగ్ చదివేయాలనుకుంటాడు. వాడు అప్పు చేస్తాడు, లేదు అంటే లోన్ తీసుకుంటాడు, ఏదో రకంగా చదివిస్తాడు. ఆ పిల్లవాడు కూడా ఆలోచిస్తాడు కదా, మా ఫాదర్ కష్టపడి చదివించాడు, నేను ఒక 6-7 lakhs ప్యాకేజ్తో జాబ్ తెచ్చుకోవాలి, మా అప్పులు క్లియర్ చేయాలి, ఉన్న పొజిషన్ నుంచి బెటర్ పొజిషన్కి ఫ్యామిలీని తీసుకెళ్ళాలి అని. సో ఒక 10% కామన్గా ఎక్కడైనా అక్కడిక్కడ అవుతూనే ఉంటుందండి. మిగతా 90% జాబ్ కోసమే ట్రై చేస్తూ ఉంటారు. బట్ మన దగ్గర ఉన్న కాలేజ్ ఎలా ట్రైన్ చేస్తున్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా వస్తున్నాయి, ఫ్యూచర్ గురించి బెంగపడే అవసరం లేదు సార్. సో వండర్స్, మిరకిల్స్ ఇండియా నుంచే వస్తాయి అంటారు. 100% సార్. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా రాబోతున్నాయి. ఇప్పుడు మనం ఒక 10-15 years బ్యాక్ ఇవేమీ లేవు కదా. ఓలా, స్విగ్గీ, ఊబర్, జొమాటో, ఇప్పుడు అన్ని ఫింగర్ టిప్స్, అన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు బైక్ మీద వస్తున్నారు కదా, అప్పుడు డ్రోన్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా వింటున్నాం కొన్ని కంట్రీస్ లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ రమేష్ గారు. సో నిజంగానే కిడ్స్ అందరికీ కూడా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ గురించి, హైయర్ ఎడ్యుకేషన్ గురించి, మోర్ ఓవర్ చాలా ఎంపవర్మెంట్ ఇంపార్టెంట్ అటు పేరెంట్స్లో. సో అండ్ మీరు చెప్పినట్లుగా సో ఆ ఎంపవర్మెంట్ అలాగే ఆ ఎక్నాలెడ్జ్మెంట్ పేరెంట్స్లో ఆల్రెడీ వచ్చింది. ఇంకా రావాల్సిన వాళ్ళు తెచ్చుకుని పిల్లల కెరియర్స్ని ప్రాపర్గా ప్లాన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకునే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ని తీసుకుని ఈరోజు మీకు ఈ విషయాలన్నీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ టైం. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 10 TV.